Hi, good evening, sir. Let me introduce myself to you. My name is El Sandeep. Today, my topic is about introduction to hydro and power plants. Subject basic civil and mechanical engineering. Introduction to hydro and nuclear power plants. Introduction. Welcome to the comprehensive introduction to hydro and nuclear power plants. This presentation will provide an in-depth analysis of operation benefits and challenges of these two major sources of energy production. Hydropower generation. Harnessing the natural force of flowing water, hydropower plants convert kinetic energy into electricity. The process involved in the use of turbines and generators make it a sustainable and renewable energy source. హైడ్రోపవర్ జనరేషన్ లో వచ్చి పవర్ ప్లాంట్స్ కన్వర్ట్ కైనెటిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు టర్బైన్స్ అవన్నీ మిషన్స్ అన్ని జనరేటర్ అయితూ ఒక ఎనర్జీ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఆ ఎనర్జీ వల్ల వాటర్స్ రీనైబుల్ ఎనర్జీ సోర్స్ రీసైకిల్ అయిపోతుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ utilizing the power of nuclear fission. Nuclear power plant generates electricity by splitting uranium atoms. This controlled reaction produces immense heat, which is used to generate steam and drive turbines for electricity ప్రొడ్యూషన్. అంటే న్యూక్లియర్ పవర్ జనరేషన్ వచ్చి దానివల్ల మన పవర్ ప్లాంట్స్ ఏంటంటే ఊరు బయట కానీ అట్లా సిటీ బయట కంట్రీ బయట అట్లా ఎవరు లేని చోట పవర్ ప్లాంట్స్ పెట్టాం. ఎందుకంటే దానివల్ల చాలా ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, చాలా సౌండ్ పొల్యూషన్ కానీ ఏమన్నా చాలా కష్టం ఉండొచ్చు. అందుకు ఇట్లా ఇలాంటి పవర్ ప్లాంట్స్ అన్ని ఊరు బయట కానీ లేదా సేఫ్టీ ప్లేస్లో ఏరియాలో పెట్టాలి. Comparative analysis. Comparing the two power source, hydropower is renewable and eco-friendly, while nuclear power provides a higher energy density. Both have their advantages and limitation, which will be explored in detail. అంటే ఇదేమంటే ఒక 2 పవర్ సోర్స్ హైడ్రో పవర్ రినయబుల్ అంటే 2 ఈచ్ అదర్‌గా ఒకటికి ఒకరు ఎకో ఫ్రెండ్లీగా ఉంటారు. పవర్ ప్రొడ్యూస్ హై ఎనర్జీ డెన్సిటీ. ఇదేంటంటే ఒక పవర్‌ని ఎనర్జీని చాలా డెన్సిటీ వల్ల ప్రెషర్ పెడుతుంది. అప్పుడు విచ్ ఈస్ ద ఎక్స్‌ప్లోర్ ఇన్ ద డీటెయిల్. Environmental impact. The environmental impact of hydropower includes alternate river ecosystem and affecting fish migration while nuclear power raises concerns about radioactivity, water disposal, potential acid. Environmental impact అంటే ఒక హైడ్రో పవర్ ఒక రివర్ ఒక ఫామ్ చేయడం ఉండే చోట అంటే ఒక రివర్ అంతా ఎకో సిస్టమ్ లాగా చేయడం, దానివల్ల దాంట్లో ఒక ఫిషెస్ కానీ మనిషికి కావాల్సిన నీళ్ళు గాని, రేడియో సిటీ గాని, అవన్నీ మనకి ఉపయోగించేదంటే ఒక వాటర్‌ని స్టోర్ చేస్తుంది ఒక చోట. సేఫ్టీ మెజర్స్. Best hydro and nuclear power plants are adhere to stringent safety measures, while hydropower one focus on dam integrated and flood control. Nuclear and plants protect radiation control and reactor safety. అంటే సేఫ్టీ తీసుకోవాల. మనం ఇప్పుడు ఒక పవర్ ప్లాంట్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ప్లాంట్స్ అనుకో ఊరు బయట పెడదాం. పవర్ ప్లాంట్స్ అనేది ఎక్కడ పెట్టాము? డ్యామ్స్ కంటే వాడుకోవచ్చు. హైడ్రో ప్లాంట్స్ కూడా వాడొచ్చు. డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు ఇంకో డ్యామ్ కట్టినప్పుడు ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది. అదేంటంటే హైడ్రో పవర్ ప్లాంట్ అంట. ఒక టర్బైన్ మిషన్స్ అనేది ఒక వాటర్ డ్యామ్ నుంచి ఒక టర్బైన్ మిషన్ అండర్ వాటర్‌లో ఉంటుంది. ఆ టర్బైన్ అనేది ఒక పవర్ ప్లాంట్ ఓమ్ ఉంటుంది పైన. ఆ ఓమ్ మీద నుంచి మిషన్స్ ఎప్పుడు ఆన్ చేస్తామో అప్పుడు టర్బైన్ రన్ అయినప్పుడు ఆ వాటర్ అనేదంతా ఫ్లో అయిపోతుంది. ఆ వాటర్ అంతా ఫ్లో అయినప్పుడు గేట్స్ ఓపెన్ అయినప్పుడు వాటర్ అంతా ఫ్లో అయ్యి ఒక విలేజెస్ కానీ అట్లా దానితో పోతాయి. ఫ్యూచర్ prospects. The future of hydropower involves advancement in turbine technology and improved environmental migration. For nuclear power, influence in reactor design and waste management are key are of development. ఒక పవర్ ప్లాంట్ అనేది టర్బైన్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కోసం ఒక మైగ్రేషన్ అవుతుంది. న్యూక్లియర్ పవర్ కానీ రేడియేషన్ డిజైన్ అంటే వేస్ట్ ప్రోడక్ట్ అంట ఆ మిషన్ దాని పవర్ ప్లాంట్స్ వల్ల రీసైకిల్ చేసి ఒక స్ట్రక్చర్ కానీ ఒక ఎన్విరాన్మెంటల్ కానీ నీట్‌గా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంది. దానివల్ల ఒక బైక్స్ అన్నీ దానివల్ల వేస్ట్ అయితున్నాయి. ఎయిర్ పొల్యూషన్ రావడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానికి వాళ్ళు ఒక టెక్నాలజీ యూజ్ చేసి కొత్తగా ఏమో కనిపెట్టారు. ఇప్పుడు సేమ్ ఇట్టంటే ఒక రీసైకిల్ ప్రాజెక్ట్స్ అన్నీ మేనేజ్‌మెంట్‌గా చేసి వేస్ట్ మేనేజ్‌మెంట్‌ని డెవలప్ చేయాలంతే.
Economic consolidation. Economically, hydropower offers long-term cost benefit while nuclear power requires sustainable initial investment but has lower potential costs. Balancing economic visibility with sustainability is crucial. Public precipitation. Public precipitation of hydropower is generally positive due to renewable nature, while nuclear power faces precipitation due to safety concerns and issue of radioactivity waste issue. ఈ పబ్లిక్ ఫిషింగ్ అంటే హైడ్రో పవర్ ప్లాంట్ జనరల్ గా పాజిటివ్ గానే ఉంటుంది రీనరబుల్ సోర్స్ అని ఒక మెటీరియల్స్ కానీ ఏమన్నా కానీ పవర్ ఫేసెస్ డ్యూ టు సేఫ్టీ ఒక పవర్ ప్లాంట్ అనేది సేఫ్టీ చూసుకుంటాం మనం ఇష్యూస్ కానీ రేడియేటివిటీ వేస్ట్ డిస్పర్షన్ conclusion. In conclusion, both hydro and nuclear power plants play significant roles in global energy production. అంటే హైడ్రో కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గ్లోబల్ ఎనర్జీ ప్రొడ్యూషన్ అంటే ఇండియా ఒక అట్టుకి పనికొచ్చే మెటీరియల్స్ కానీ డెవలప్ చేసేదానికి అంటారు. అండర్స్టాండింగ్ దేర్ అపోజిషనల్ ఎకనామిక్స్ environmental mechanism impact and future professor in essential for informed decision making the energy sector. మెకానిజము, ఎన్విరాన్మెంట్ ఈ 2 కలిసి ఫ్యూచర్‌లో ఒక దీని రెండిట్లో ఏమంటారంటే ఒక ఎనర్జీ సెక్టార్. ఒక వడ్డుకి గాని, ఒక అట్టుకి గాని ఎనర్జీ సెక్టార్‌గా వర్క్ ఇచ్చేసడానికి పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూజ్ చేస్తాం. థాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ వెరీ మచ్.